ఇంకేం కావాలి? చాలామంది సంపాదించిన సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నెత్తి మీద వేసుకుపోతామా అండి? మనం తిని చచ్చిపోతామా? అది మనతో వస్తుందా? రాదని ఇంకా కావాలి, మాకు ఇంకా కావాలి. పావుల సంపాదిస్తే 10 రూపాయలు కావాలి, 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు కావాలి. మనిషి ఆశ కద్దు లేదండి. ఎప్పుడు ఆశతో ఉంటూనే ఉంటాడు. ఆశ తీరదు, మనిషి చనిపోతాడు. తిరిగి ఆశ మొదలవుతుంది. ఒక ఆశ తిరగానే రెండో ఆశ మొదలవుతుంది. కానీ మనిషి బ్రతికుంటాడు, మనిషి చనిపోతాడు. ఎంత ఉంటే అంతే. దేవుడిచ్చింది ఎంతైతే ఉందో అదే మన దాంతో మనం సమాధాన పడాలి. అంత కావాలంటే ఎలా దొరుకుతుందండి? వీడికి ఏం పోయి కలమండి? అహార్జు అనే రాజుకి దేశంలో గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, సైన్యం ఉంది, చుట్టుపక్కల రాజులందరూ కూడా ఇతను అంటే భయపడతారు. యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇంకా అనేక మంది శత్రువులు సైతం వణుకుతారు. అటువంటి గొప్ప స్థితిలో ఇతను నిలబడినప్పుడు యవ్వన కాలంలో 20 సంవత్సరాలు ఈడుగలిగిన వాడే ఇదేం పోయి కలమండి? 20 సంవత్సరాల వయసులో ఇలా చేయవచ్చా? నిన్ను నిలబెట్టింది ఎవరు? నిన్ను పోషించేది ఎవరు? నిన్ను బలపరిచింది ఎవరు? నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఇది మర్చిపోయి తమ సొంత పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసి దహించటమా? ఇది వికృత చర్య కదండి, హేయక్రియ కదా. దేవుడు అంతకన్నాడు, ఆ జనములు హేయక్రియలు చొప్పున, హేయకృత్యములు చొప్పున నువ్వు నేర్చుకున్నప్పుడు వారి భయంకరమైన క్రియలు చేసేవారు, భయంకరమైన సాతానుని వారందరూ కూడా పూజించేటువంటి వారు, వికృతమైన జీవితాలు జీవించేవారు. వారి జోలికి పోకండి, వారు చేసేవి ఏవి కూడా మీరు నేర్చుకోకండి, తప్పు, ఇది చాలా చెడ్డ పని అని దేవుడు ముందుగానే హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు పట్టబట్టడానికి, ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు చెరలోకి పోవటానికి ప్రధానమైన కారణం ఆ జనములు హేయకృత్యములు వీరు చేశారు కాబట్టి దేవుని కోపం రగులుకుని అనేక సార్లు పొరుగు రాజులకి ఇజ్రాయెల్ ప్రజలని అప్పుచెప్పేవాడు. అక్కడ బాగా వారిని మదించి తిట్టి కొట్టి చెరలోకి తీసుకుపోయి బానిసత్వంలో వాళ్ళ నుంచి పని చేయించుకున్నప్పుడు వారికి బుద్ధి వచ్చి ప్రభు మమ్మల్ని క్షమించండి లెంపలు వేసుకుని దేవుని దగ్గర పోరాడి మళ్ళీ ప్రార్థన చేసి బ్రతిమాలుకుంటే దేవుడు వారి అందరికీ కూడా విడుదలని ఇచ్చేవాడు.